Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో 90 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రముఖ యోగా గురువు మాస్టర్ శ్రీ రమేష్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారు, విశిష్ట అతిథిగా మందమర్రి మున్సిపాలిటీ కమిషనరు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందుకు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి 60లో పడిన వారందరూ కూడా ఈ అద్భుతమైన శిక్షణ శిబిరాన్ని సందర్శించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. దీనికి సంధానకర్త అయినటువంటి రమేష్ గారు మాట్లాడుతూ 60 ఏళ్ళ పడిన వారు ప్రతి ఒక్కరు ఏదో అనారోగ్య సమస్యతో ఉంటారు. అటువంటి వారికి అమృత వర్షం లాంటిది యోగా అనేది తెలియజేశారు. కాబట్టి 60లో పడిన వారందరూ కూడా ఇటువంటి ఉచిత శిక్షణ శిబిరానికి హాజరై తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక మాస్టర్స్గా ఎదిగి అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండాలని, తద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దిశలో ముందుకు సాగాలని ఆయన ఉద్ఘాటించారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతటినీ ఈ 90 రోజులను దిగ్విజయంగా జరిపించాలని అందరినీ ఆయన అభిలషించారు. ప్రాజెక్ట్స్ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ మన మధుశంకర్ గారు చెప్పడం వల్ల ఇక్కడ ఒక 6-8 మందికి జస్ట్ యోగా పరిచయం చేయడం జరిగింది. ఒక 3 నెలల లోపల వాళ్ళందరూ చాలా మంచి మానసికంగా, శారీరకంగా వాళ్ళ లోపల ఉత్సాహము, ఆరోగ్యం, ఎదుగుదల వాళ్ళు రావడం, వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయడం, నాకు సపోర్ట్ చేయడం. వాళ్ళు 1 ఇయర్ నుంచి కంటిన్యూగా యోగా చేస్తున్నారు. అందులో దాదాపు బాగా చలిలో కొంచెం డిస్టర్బ్ అయింది, తర్వాత కొంచెం బ్రేక్ అయింది. ప్రస్తుతం ఏంటంటే నాకున్న ప్రాజెక్ట్లో ఈ సీనియర్ సిటిజన్స్ ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులని, కోల్ మైన్స్ ఎంప్లాయీస్, ఇది టార్గెట్. వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి కోసం ముఖ్యంగా మన వయసులో యోగా ఏంటంటే మన శరీరం, మనసు వయసుతో పాటు గ్యాప్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం ప్రాణాయామాలు, బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసినప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ అయ్యేది మళ్ళీ రీజనరేట్ అయ్యి దగ్గరికి వస్తుంది అన్నమాట. రీసెర్చ్లో తెలిసింది అనమాట. ఇవన్నీ ఇప్పుడు మేము చేసేది కూడా రీసెర్చ్. పక్కా ఏంటంటే ఇప్పుడు ఒక 5 పారామీటర్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 5 పారామీటర్స్ మీద ఫిట్నెస్ చూసాం. శారీరకంగా దృఢత్వం ఎట్లుంది, నిలబడగలుగుతున్నారా, మడమలు లేపగలుగుతున్నారా, తర్వాత వాళ్ళ కొన్ని మెమరీ స్కిల్స్, ఇవన్నీ చూసినాం అనమాట, నోట్ చేసినాం. దాంట్లో ఏం తెలిసిందంటే ఇప్పుడు నేను 39 మందికి నేను వరకు చేశాము. అందులో ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కొంచెం బాగలేదు. ఎవరైతే గ్రౌండ్లో నడుస్తుందో వాళ్ళది కొంచెం మెరుగు, కొంచెం యోగా పరిచయం ఉన్న వాళ్ళది చాలా బాగుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే శ్వాస సంబంధించినవి, కార్డియాక్ అరెస్ట్ మేజర్ కిల్లర్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు చేస్తే దాని నుంచి బయటపడవచ్చు. తర్వాత దాంతో ఏంటంటే మనకు ధ్యానము, మెడిటేషన్స్, మాస్టర్ గ్లాండ్స్, ఇవన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి. మనం బాగా శ్రమ చేయక్కర్లేదు. పెద్దవాళ్ళు కూడా యోగా చేసి మళ్ళీ ఆరోగ్యంగా ఉండొచ్చు. బెడ్ రీడ్ కాకుండా, మంచానికి పరిమితం కాకుండా మంచిగా ఉండొచ్చు. ఆరోగ్యం గురించి ఒక స్టోరీ నేను మీకు ఇంట్రెస్టింగ్ ఉండేది ఒకటి చెప్తాను. ఒక రాజు ఉండేడు అన్నమాట. ముఖ్యమైనది శ్వాస, బ్రీతింగ్. మనం 5 లీటర్లు తీసుకునే కూడా 1.5 లీటర్ మాత్రమే వాడుతున్నాం. శ్వాసలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం పెరుగుతుంది. తర్వాత మనం విసర్జన, మన ప్రేగుల నుంచి మన ఆరోగ్యానికి పోషణ లభిస్తుంది. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల నుంచి లాస్ట్గా ఆ శోషణ రావాలంటే మనం తీసుకున్న ఆహారం తొందరగా బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ పొగ ద్వారా చెప్తుంది, పెట్రోల్ డీజిల్ కలిపిలాగా ఏదైనా పెట్రోల్ పట్టు పోతుంది. మన బాడీ ఏం చెప్తే చెప్పండి, మన బాడీ కూడా చెప్తుంది సరైన ఆహారం తీసుకోకూడదు. చెప్పండి ఎవరైనా, కరెక్ట్, గట్టి చెప్పండి. మోషన్ ద్వారా మోషన్ సైకిల్ రాకూడదు తెలుసు. సో ఇట్లా చాలా ఉంది. కానీ మనకు సార్ వాల్యుబుల్ టైం మనం లోపల ప్రాణాయామాలు సులభంగా చేసేటితో పాటు కొంత విజ్ఞానం, మనకు జ్ఞానం అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బాధపడితే దాని అర్థం ఏంటంటే వాళ్ళ అజ్ఞానం అన్నమాట. బాధపడితే ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అంటే అది జ్ఞానం. మనం తీసుకుపోయేది లేదు, ఏం లేదు. అది ఇదంతా ఋషి నాలెడ్జ్లో చెప్పాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు డాక్టర్లు కూడా షుగర్తో బాధపడుతున్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు.
మెడిసిన్స్ మంచివి, సర్జరీ పరంగా ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నాయి, కానీ కొమ్మలు కత్తిరించినట్టు అనమాట. యోగ విద్య ఎటువంటిదంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు చెప్పారు. ఇది అప్పుడు రాబోయే జనరేషన్కి ఇంకా ఇప్పుడు చూడండి, గతంలో వ్యాధులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువైనాయి, వేల వ్యాధులు అయినాయి. రాబోయే జనరేషన్ ఇంకా వీక్ ఉన్నది. వాళ్ళు 20-30 సంవత్సరాలనే అరెస్ట్ అవుతుంది, కార్డియక్ అరెస్ట్ నుంచి చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే మనకు సరైన అవగాహన లేదు, తెలిసినా తప్పు. అందరూ అంటే ఏది ఎట్లా తినాలి, ఆహారం తెలియదు, జీవన విధానం, చిన్న వాటికి సూచనలు చేసుకుంటున్నారు. సో ఇదంతా కూడా మనకి ఇందులో తెలుసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. అందరికి అలవాటు చేయాలి. ఈ అలవాటు చేయడం ఉదయం పూట మనం ఎక్కువ ప్రాణాయామం చేయడం మూలంగా ఎక్కువ ఆక్సిజన్ ప్రాణశక్తి తీసుకోవడం కూడా మూలంగా అందరూ ఆరోగ్యంగా ఉంటే ఇక్కడ పారిశ్రామిక ఏరియా ఇది సింగరేణి కుటుంబాలందరూ మంచిగా ఉంటే సింగరేణి బాగుంటుంది, సింగరేణి బాగుంటుంది. మీరు అందరూ మీరు చక్కగా ఈ 3 నెలలు నేర్చుకొని మీ ఇంటి దగ్గర మళ్ళీ మీకు ఇక్కడ రాకపోయినా కూడా మీరు వద్దామని కూడా రోజు ఇక్కడ మనకి యోగాహాల రోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలు నడుపుతున్నారు. మార్నింగ్ 6 to 7:30 నడుపు. ఒక నెల రోజుల నుండి కష్టపడుతూ సీనియర్ సిటిజన్ కోసం ఎంతో శ్రమపడి వాళ్ళందరినీ సమకూర్చి ధైర్యంగా యోగా తోటి మనం ఎన్నో మార్పులు చేసుకోవచ్చని ఇక్కడ ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దీనికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యోగా అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ ఏజ్కి తగ్గట్టు అలా ఉంటాయి, ఏ విధంగా చేయాలి. ఉదాహరణకు 60 ఏళ్ళు ఉన్నాయి, ఒక వ్యక్తి బాగా ఉంటాడు, ఒక వ్యక్తి మామూలుగా ఉంటాడు. దాన్ని ఏ విధంగా ఆ వ్యక్తికి సరిపోయే అదే చెప్పగలుగుతారు తప్ప వేరేది చెప్పడానికి ఉండదు. మీరంతా ధైర్యంగా కూడా ప్రతిరోజు వచ్చి ఆ యోగాను కూడా నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ యోగం మూలంగా మనకు మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, చిన్న చిన్న రోగాలన్నీ మనం నియంత్రించుకోవచ్చు. కావున మీరు అందరు ప్రతిరోజు వచ్చి గురువు గారు చెప్పినట్టుగా మీరు నేర్చుకొని ఆరోగ్యంగా ఉండగలరని కూడా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా మంది అడుగుతారు, మనం ఇంత సంపాదించాం, అక్కడ ఫ్లాట్ కొందాం, ఇది కొందామని. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఎవరుంటే వాళ్ళే ఈ భూ ప్రపంచంలో మనము పుట్టి మన దేశానికి కావచ్చు, మనం ఏదో చేసి రిటైర్ అయినాక సంతోషంగా ఉంటే దానికి మెయిన్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చాలా సంతోషంగా ఉంటారు, ఇంకేదైనా కూడా చేయగలుగుతారు. చిన్నప్పుడు గురుకుల స్కూల్లో నేర్పుతారు చాలా మంది, అక్కడ ఏ విధంగా మనము పెరగాలి, ఈ ప్రపంచంలో మన పనులు మనం ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని ఆ విధంగా చదివించిన తర్వాత మనకి మన అర్హతను బట్టి మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఉద్యోగం చేసినాక రిటైర్ అవుతాం, అది కామన్. ఇప్పుడున్న ఈ సమాజంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను చూడటం లేదు. వృద్ధాశ్రయాలు చాలా వచ్చినాయి ప్రపంచంలో. మన భారతదేశంలో కూడా రాను రాను వృద్ధాశ్రయాలు చాలా పెరుగుతూ ఉన్నాయి. రీజన్స్ ఏదైనా కావచ్చు. కొంతమంది పిల్లలు వేరే కంట్రీలో చదవటం కావచ్చు, కొంతమంది ఇక్కడ నుండి కూడా చూడకపోవటం కావచ్చు. మన ఇప్పుడే రమేష్ గారు చాలా ఒకటిన ఎంప్లాయీస్కి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం చాలా నిజంగా గట్టిగా మనందరం క్లాప్ కొట్టాలి. జనరల్లీ ఇవాళ నాకెందుకులే, నా సొంత నేను చూసుకుంటాను, సమాజానికి నేనుంది, నా ఇల్లు, నా పిల్లలు అనే ఆలోచనతో ఉంటాం చాలా మంది. కానీ నేను సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతోని ఆన్లో నేర్చుకున్న ఆ యొక్క యోగా, ప్రపంచంలోనే ఇప్పుడు యోగా యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అటువంటి యోగాని అతను నేర్చుకొని నేను ఒక నలుగురికి చెప్తే దానిలో ఉన్న ఆరోగ్యంగా ఉండటానికి దానిలో మనం నేర్పియచ్చు. దాని ద్వారా చాలా మంది ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయాలి అనే తపనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. సుమారుగా 3 నెలలు ఈ కార్యక్రమం చేయటం అంటే అంత ఈజీ కాదు. ఆయన పట్టుదల. ఎందుకంటే ఇక్కడ నేను యోగా చాలా 2-3 కార్యక్రమాలు కట్టాను. మధ్యశంకర్ గారు కూడా సూర్య నమస్కారాలు ఇంత రికార్డు చేశారు. మీకు అప్పుడు తెలుసు కావాలంటే కూడా ఫిజియోథెరపీ అంటేనే ఇక్కడ చేర్పించడం జరిగింది. ఆ రోజు వాళ్ళ సంతోషం చూస్తే నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, మనం ఏం చేసింది ఇంపార్టెంట్ కాదు, ఒక మంచి ఎంప్లాయీస్ ఆడికి వచ్చి రోజు అంత ఫిజియోథెరపీ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉంది. పెద్దవాళ్ళు అయిపోయినాక జనరల్గా ఏంటంటే బాడీ అంతా బిగిసిపోతూ ఉంటుంది, ముఖాల నొప్పులు స్టార్ట్ అవుతాయి.
ఇప్పుడు సార్ చెప్పినట్టు హార్ట్ అటాక్ సంబంధించినవి కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు. మెయిన్ ఏంటంటే దేనికైనా కూడా ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన అలవాటు, తినే అలవాటు ఇంపార్టెంట్. మనము ఫిజికల్గా శారీరక శ్రమ ఎంత చేస్తున్నాం అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఏ వయసు వాళ్ళకైనా, చిన్న పిల్లలకు కావచ్చు, పెద్దోళ్ళకి కావచ్చు. ఈ యోగాలో మనం చేయటం వలన మన బాడీ స్ట్రెచ్, మన ప్రతి ఒక్క అవయవం స్ట్రెచ్ అయ్యి మళ్ళీ మనం పని మనం చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చేసామా, మనం అన్ని ఫుల్ నెట్టుగా మనం చేయగలిగామా అనేది కాదు. ఇక్కడ రాను రాను ప్రాక్టీస్లో మనము గురువు గారు చెప్పినట్టు మనం నేర్చుకుంటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అరే ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చి మనం మానేయటం కాకుండా ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకొని మన మందమరి ఏరియాలో రెగ్యులర్గా కూడా ఇక్కడ ఒక హాల్ ఉంది. దాంట్లో కూడా మీరు అందరూ వచ్చి తర్వాత కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఇంకా ఎటువంటి ఇక్కడ సదుపాయాలు కావాలన్నా సింగరేణి యాజమాన్యం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. ఇంత మంచి గ్రౌండ్లో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు, ఇంత మంచి ఫ్రెష్ ఆక్సిజన్. ఇక్కడ కొంతమంది ఏదో సెల్ టవర్ వద్ద నా మధ్యలో ఏదో అన్నారు. తిరుపతి గారు వెంటనే గేట్ పెట్టిచ్చేసేసి దాన్ని తాళం వేసి లోపలికి ఇంతకుముందు వెహికల్స్, గొడ్లు, ఆవులు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఏవి రాకుండా చూసుకుంటున్నారు. మంచిగా కాపాడుకోవాలి. నీట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ గ్రౌండ్ కాపాడుకుని అందరూ మన మందమరి ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కి వచ్చి అంత ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ మనకి నాకు ఈ అవకాశం బాగా తీసుకోండి, బాగా తీసుకోండి. ఇప్పుడు తలపైన పెట్టుకున్నాను. నేను బ్రీఫ్గా చిన్న చిన్న టిప్స్, ఎందుకంటే ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమం కాబట్టి శ్వాస తీసుకుంటూ పైకి వేయాలి. ఇది తాడాసన స్ట్రెచ్. మళ్ళీ వదులుతూ కింద తీసుకుంటూ స్ట్రెచ్, వదులుతూ కింద. నిల్చున్న వాళ్ళు వీలైతే వాళ్ళు, కూర్చున్న వాళ్ళు అలాగే ఉంది. ఇలా కింద రావాలి. ఇది బ్రీతింగ్ చేస్తుంది. దీంతో పాటు చేతులు పెట్టండి. ఇప్పుడు శరీరము శ్వాస వద్దు, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వద్దు, ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్. ఇది బ్రీతింగ్ చేస్తుంది. కలిపి వేస్తే సీనియర్ సిటిజన్స్ అందరూ ఉండండి. కొంచెం వెడల్పుకుంటే సార్ ఫోటోలో అందరూ వచ్చేటట్టుగా మీరు కొంచెం వెనక్కి జరిగి మమ్మల్ని దూరం జరపండి. వెడల్పు పడవ పడుతున్నాయి అవి. మనం దీని నుంచి పెట్టుకున్నాం మేము ధ్యానం చేసుకోవడానికి క్వార్టర్ ఏదైనా నేను డైరెక్టర్ పైన నుంచి పర్మిషన్ మీ హెల్ప్ ప్రయత్నం సార్. అంటే అప్లికేషన్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేసి మనము దానికి చూస్తారు. ఎందుకంటే సార్ ఫైనల్ గా ఇక మనం వీళ్ళందరినీ కూడా సార్ యోగా నుంచి ధ్యానం సైడ్ తీసుకెళ్దామని సార్, అందరికి అష్టాంగా మొత్తం ఇద్దామని చెప్పి నా ఆలోచన సార్. సో మనం ప్రతి వాళ్ళకు మంచి హెల్త్ బజార్ ఏరియా వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. అక్కడ ఒక్కటే ఉంది. ఫ్యూచర్ లో మనకి ఏంటంటే సార్ ఒక 50 మంది అందరికి మంచిగా ధ్యానం అన్ని చేసుకుంటారు, యోగా ధ్యానం. సరే చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.